ఇంత పెద్ద విషయం తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి, కేఎంఎఫ్ ఏంటంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. మేము మొదలు పెట్టాం. వీళ్ళు దుష్ప్రచారం చేయడం కోసం, మా మీద నింద మోపడం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇలాంటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్ ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. విన్నావా? తిరుపతి లడ్డు చేయడానికి వాడే గీలో బీఫ్ టాలో ఇంకా ఫిష్ ఆయిల్ ఉన్నాయంట. బేసికల్లీ తిరుపతి లడ్డు చేయడానికి వాడే గీని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్కి టెస్టింగ్కి పంపించారు. అలా టెస్టింగ్ పంపిస్తే ఇది బయటకు వచ్చింది. సిబిఎన్ ఏమో ఇదంతా జగన్ హయాంలో జరిగింది అని ఎలెక్ట్ చేస్తున్నారు. గత 50 ఏళ్లుగా తిరుపతి లడ్డు చేయడానికి వాడే గీని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేస్తోంది. కానీ ఎక్సీఎం ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి తమిళనాడు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కల్తీ జరుగుతోంది అని కూటమి ప్రభుత్వం ఎలెక్ట్ చేస్తోంది. అసలు సడన్గా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ రేస్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, శాంపుల్స్ తీసుకుంది 17th జూలైన, రిజల్ట్స్ ఏమో 23rd జూలైకి వచ్చేసాయి. అప్పుడెప్పుడో రిజల్ట్స్ వస్తే ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, 17th జూలైన శాంపుల్స్ తీసుకున్నారు అంటే కూటమి ప్రభుత్వం అప్పటికే పవర్లోకి వచ్చేసింది. సో ఒకవేళ అడల్ట్రేషన్ జరిగినా కూడా అది కూటమి ప్రభుత్వం కింద జరిగిందే కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కింద జరగలేదు అంటున్నారు. పాయింట్ నెంబర్ 3, అసలు అడల్ట్రేషనే జరగలేదు, ఫేక్ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి కట్టుకథలు అల్లుతున్నారు అంటున్నారు. అరే హానేహా, ఇదే విషయంలో షర్మిల కూడా రెస్పాండ్ అయ్యి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆవిడ ఆరోపించారు. అయితే లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారని సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయాలని లేదా సిబిఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. సో మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి దీన్ని కూడా పొలిటికల్లీ ఎవరికి వాళ్ళు బాగా వాడుకుంటున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ గురించి, రీటైనింగ్ వాల్ గురించి, బోట్స్ గురించి సేమ్ ఇదిగో ఇలానే బ్లేమ్ గేమ్ నడిచింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇంతే. తప్పు ఎక్కడ జరిగింది అని తెలుసుకొని రెక్టిఫై చేయకుండా పోయి దేవుళ్ల మీద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జనాల అభిప్రాయం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేహా, రిలీజియస్ సెంటిమెంట్స్ హట్ అయినప్పుడు దాని కారణంగా ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయో మనకు ఆల్రెడీ తెలుసు. వెదర్ ఇట్స్ గుజరాత్ రైట్స్ కావచ్చు ఆర్ అయోధ్య అండ్ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ కావచ్చు, సెన్సిటివ్ ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి అనేది అటు గవర్నమెంట్తో పాటు ఇటు వేరే పొలిటికల్ పార్టీస్ కూడా తెలుసుకొని బాధ్యతగా ప్రవర్తించాలి అని జనాల అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. తప్పు ఏ గవర్నమెంట్ వల్ల జరిగినా కూడా రిలీజియన్ విషయంలో ఇలాంటి తప్పు చేయడం అనేది వెరీ సాడ్. అండ్ ఇవన్నీ ఆగాలి అంటే ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ టెంపుల్స్ని, రిలీజియస్ ప్లేసెస్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటికి తీసుకురావాలి. ప్రసాదం చేయడానికి ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి దగ్గర నుంచి క్లీనింగ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి వరకు ఇవన్నీ గవర్నమెంట్ డిసైడ్ చేయకూడదు. లేదు అంటే గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది. పొలిటికల్గా 2 పార్టీస్ నీది తప్పు అంటే నీది తప్పు అని వాడేసుకుంటారు, ఆడేసుకుంటారు. కానీ హర్ట్ అయ్యేది మాత్రం జనాల సెంటిమెంట్స్. దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.